హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో మే నెలలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మే 1 గురువారం మహారాష్ట్ర మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు. మే 4 ఆదివారం బ్యాంకులకు సెలవు. మే 9 శుక్రవారం కోల్కతాలోని బ్యాంకులకు సెలవు. మే 10 రెండో శనివారం బ్యాంకులకు సెలవు. మే 11 ఆదివారం బ్యాంకులకు సెలవు. మే 12 సోమవారం బుద్ధ పౌర్ణిమ అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, ఇటానగర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, రాంచీ, సిమ్లా మరియు శ్రీనగర్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 16 శుక్రవారం రాష్ట్ర దినోత్సవం పురస్కరించుకొని మే 16 సిక్కిం అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 18 ఆదివారం బ్యాంకులకు సెలవు. మే 24 నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 25 ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 26 సోమవారం కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి త్రిపురలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 29 మహారాణా ప్రతాప్ జయంతి రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 30 శుక్రవారం శ్రీ గురు అర్జున్ దేవ్ జీ బలిదానం దినోత్సవం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.